ఎవరి సందీప్ రెడ్డి వంగ? అసలు ఈయన కథ ఏంటి? అసలు ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు? అన్ని హిట్లు ఎలా సాధ్యం? అసలు ఈయన వాడే సినిమా టెక్నిక్స్ ఏంటి? ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు? అసలు ఈయన లైఫ్ స్టైల్ ఏంటి? ఈయన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే వంశీ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతగా కావాలి. ప్లీజ్ అందరూ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందీప్ రెడ్డి వంగ తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేసి భారతీయ చిత్ర నిర్మాత. విజయ్ దేవరకొండతో నటించిన 2017 తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి. వంగ తన స్క్రిప్ట్ రైటింగ్ మరియు దర్శకత్వం రంగ ప్రవేశం చేశాడు. తన మొదటి సినిమా సందీప్ రెడ్డి వంగది మంచి విజయం సాధించింది. గుర్తింపు తెచ్చిపెట్టింది సందీప్ రెడ్డి వంగకి అర్జున్ రెడ్డి సినిమా. అతడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో హిందీ భాష రీమిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి సినిమాని. తన విజయాన్ని కొనసాగించి కబీర్ సింగ్ ఆల్ టైమ్ అత్యధిక వసూలు చేసింది. ఈ చిత్రం ర్యాంక్ పొందింది. రెడ్డి యొక్క తాజా చిత్రం రణబీర్ కపూర్తో నటించిన హిందీ భాషలో రిలీజ్ అయింది. హిందీ భాషే కాదు, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు యానిమల్. డిసెంబర్ 2023లో విడుదలైంది ఈ సినిమా. సందీప్ రెడ్డి వంగ తెలంగాణలోని వరంగల్లో ప్రభాకర్ రెడ్డి మరియు సుజాత దంపతులకు జన్మించాడు. అతనికి అర్జున్ రెడ్డి చిత్రం నిర్మించిన ప్రణయ్ రెడ్డి వంగ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించాడు. సందీప్ రెడ్డి వంగ 2019లో వంగ పుట్టింది. డిసెంబర్ 25, 1981 వరంగల్లో తెలంగాణలో వంగ పుట్టాడు. సందీప్ రెడ్డి వంగ పుట్టాడు. సందీప్ రెడ్డి వంగ చిత్ర దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్ చేసేవాడు. వరంగల్ పోటీన్ జూమి హై స్కూల్లో 8వ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసించిన తర్వాత 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొనసాగించారు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయారు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ వైఫ్ మనీషా రెడ్డి వైజాగ్లో అకౌంటింగ్స్ చేరిన తర్వాత వంగ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్లో సిడి ప్రస్తుతం చేశారు. ఏఎఫ్ఎఫ్ అకాడమీలో ఆఫ్ ఫిలిం థియేటర్లో టెలివిజన్లో ఆస్ట్రేలియాలో చేరారు. వంగ 2005లో వైజాగ్లో ఋషికొండ బీచ్లో 25 రోజుల పాటు మనసు మాట వినదు చిత్రానికి అసిస్టెంట్గా పనిచేశాడు. అతడు కిరణ్ కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కేడి, 2010లో వచ్చిన కేడి మూవీ మరియు క్రాంతి మాధవ్ అసోసియేషన్ డైరెక్టర్గా మళ్ళీ ఇది రాని రోజు 2015 రిలీజ్ అయిన మళ్ళీ రాని రోజు చిత్రానికి కొన్ని టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాడు. అతడు దర్శకత్వం వహించిన తొలి చిత్రం గగర్ ఫ్యాక్టరీ అనే చిత్రాన్ని స్క్రిప్ట్ రాయడం ప్రారంభించాడు. కానీ చివరికి దాన్ని పక్కన పెట్టాడు. దాని బదులు అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ రాయటం ప్రారంభించారు వంగ. 2013లో అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ రాయటం ప్రారంభించి 2 ఏళ్ళు పూర్తి చేశాడు. ఆ తర్వాత సప్తదత్త మరియు శరత్ నంద ఈ చిత్రాన్ని నిర్మించడానికి మరియు నటించడానికి ఆసక్తి కనిపించారు. అయితే శరత్ నంద ఆ సమయంలో క్యూలో అనేక ప్రాజెక్టులు ఉండడంతో అది ఆశించిన స్థాయి ఆడలేదు. అతడు విజయ్ దేవరకొండ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం అర్జున్ రెడ్డి. అతనికి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం 25 ఆగస్టు 2017 విడుదలైంది. విమర్శలకు ప్రశ్నించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అర్జున్ రెడ్డి. 5 కోట్లు పెడితే బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల కంటే ఎక్కువ రాబట్టింది. విడుదల సమయంలో ధూమపానం మరియు మద్యపాన ద్రవ్యాలు వినియోగం యొక్క చిత్రాన్ని కోసం సెన్సార్ బోర్డు నిరంతర ఇబ్బందులు పడింది. ఈ చిత్రానికి దాని ముద్దు సన్నివేశాలు మరియు పోస్టర్స్ కూడా సంచలనం సృష్టించింది అర్జున్ రెడ్డి సినిమా. చివరికి వాటిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆమోదించింది. సీనియర్ రాజకీయ నేత వి హనుమంత్ రావు ప్రేక్షకులకు సినిమాని ఈ సినిమాపై ఆగ్రహించాడు. అతడు సినిమా పోస్టర్ బహిరంగంగా వచ్చి ప్రేక్షకులకు ఇలాంటి చిత్రాలు అలరించవని చెప్పాడు. ఇలాంటి సినిమాలు అసలు నచ్చవని చెప్పాడు. మరుసటి సంవత్సరంలో వంగ జీవిత చరిత్ర మహానటితో వేదాంత రామయ్య అనే పాత్ర అతిథి పాత్ర కనిపించాడు సందీప్ రెడ్డి వంగ. అదే సంవత్సరం అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ అనే టైటిల్తో వంగ స్వయంగా దర్శకత్వం వహించాడు. అతడు షాహిద్ కపూర్ని లీడ్ సైన్స్ చేశాడు. లీడ్ లోడ్గా తీసుకున్నాడు. కథానాయకుడు కీరాని ఆందాని ఎంపిక చేశాడు. ఈ చిత్రం యువరాజ్ ఖాద్ మరియు అసీన్ నిర్మించాడు. అసలు ఈ చిత్రం హక్కులు 1.5 కోటికి కొనిన తర్వాత జూలైలో 2018లో ప్రారంభించారు. ఈ చిత్రం 21 జూన్ 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల పైగా మరియు భారతదేశంలో దేశీయలో 27 కోట్ల పైగా వసూలు సాధించింది. 200 కోట్ల కాంబోలో చేరింది.
జనవరి 2021లో వంగా దుత్తిపాటి దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం. రణ్వీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డోల్, రష్మిక మందన నటించారు. దీన్ని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ మరియు సినీ స్టూడియోస్ నిర్మించారు. దీన్ని ప్రభాస్ తన 20వ చిత్రం నటించనున్నారు మరియు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ తర్వాత అతడు మార్చి 23 తన 5వ చిత్రం స్పీడ్ తర్వాత జరగనుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ హీరోగా సెట్ చేయబడింది మరియు టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించున్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే సందీప్ రెడ్డి వంగ 2014లో మనీషా రెడ్డి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతికి అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఏంటంటే అర్జున్ రెడ్డి. తన పేరు కూడా అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరు కూడా. ఈ వీడియోతో గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.